ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు చాలు క్రేజ్ అంటే ఏంటో చెప్పడానికి, జనాలు ఓ వ్యక్తిని అభిమానిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి. అందుకే చిరంజీవి ఏం చేసినా, ఏం చెప్పినా, ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. సినిమా చేసినా, సమాజ సేవ చేసినా లక్షల మందిని ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే చిరంజీవి ప్రతిభకు, ఆయన సమాజ సేవకు గుర్తింపుగా ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయన సొంతమయ్యాయి. తాజాగా మరో అంతర్జాతీయ పురస్కారం కోసం ఆయన కీర్తి కిరీటంలో చేరింది. దట్ ఈస్ చిరంజీవి అని అంతా సెల్యూట్ చేసేలా చేస్తుంది. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుంటున్నారు. యూకే పార్లమెంట్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును దక్కించుకున్నారు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ అయిన నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీలు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మ్యాన్ వంటి వాళ్లంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బిల్డ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంతో చిరంజీవి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. సినిమాలతో పాటుగా ప్రజాసేవ చేసేందుకు గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపి చిరు శ్రమను ప్రశంసలతో ముంచెత్తారు. బిల్డ్ ఇండియా అనేది యూకేలోని ప్రముఖ సంస్థల్లో ఒకటి. విభిన్న రంగాల్లోని ప్రముఖులు సాధించిన విజయాలను, అందుకు గల కారణాలను, ఆ వ్యక్తులు చేసిన శ్రమను గుర్తిస్తూ ఈ సంస్థ అవార్డులు అందిస్తూ ఉంటుంది. వారు చేసిన మంచి పనులు సమాజంపై ఎక్కువ కాలం ప్రభావం చూపాలన్న సదుద్దేశంతో బిల్డ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది. ఇందులో భాగంగానే 4.5 దశాబ్దాలుగా చిరంజీవి సినీ రంగంతో పాటు సామాజికంగా చేసిన సేవలను గుర్తించి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. యూకే పార్లమెంట్ లో ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి చిరంజీవికి ఇలాంటి అవార్డులు, రివార్డులు ఆయనకు కొత్తేం కాదు. ఎందుకంటే హీరోగా తాను సాధించిన పేరు కంటే సామాజిక సేవలతో అంతకంటే ఎక్కువ పేరుని ఆయన సాధించారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి వాటిని ఏర్పాటు చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. సినిమాలో డాన్స్లు, ఫైట్లు, యాక్షన్లతో జనాన్ని ఆనందానికి పొంచారు. తాను చేసిన డాన్స్ మూమెంట్లతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా ఘనత సాధించారు. భారతదేశ అత్యున్నత 2వ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ దక్కించుకున్నారు. గౌరవ డాక్టరేట్ ను పొందారు. ఏఎన్ఆర్ ఇంటర్నేషనల్ అవార్డును అందుకున్నారు. తాజాగా యూకే పార్లమెంట్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సత్కారం పొందారు. చిరు సాధించిన ఈ ఘనతలపై ఆయన అభిమానులే కాదు, సగటు సినీ ప్రేక్షకులతో పాటు తెలుగువారంతా గర్వపడుతుంటారు. దట్ ఈస్ చిరంజీవి అంటూ ప్రశంసిస్తూ ఉంటారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.